అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 10,000కి పైగా ప్రమోషన్లు పూర్తి ట్రాన్స్పరెన్సీతో కల్పించగలిగాం. అంటే గతంలో నేను వినేవాడిని, ఒక రేట్ కార్డు ఉండేది, అంటే ప్రమోషన్ కావాలన్నా లేదంటే బదిలీలు కావాలన్నా నేను తీసుకోకని చెప్పాను. నాకు మీరు పనులు చేయకపోయినా పర్లేదు, ఎవరు చేయకపోయినా పర్లేదు, కానీ నాకు ఇలాంటి పేరు మటుకు తెప్పించుకొని అనేది నేను చాలా సున్నితంగానే చెప్పాను. కానీ అసలు చెప్పాల్సిన అవసరం కూడా రాకుండానే వెంకటకృష్ణ గారు లాంటి ఒక నిబద్ధత, నిజాయితీ గల వ్యక్తి నాకు పేషీలో ఉండటం నాకు నిజంగా చాలా చాలా అదృష్టం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో పంచాయతీరాజ్కి ఉన్న పేరు ఇంత బలంగా ఉంది. గతంలో 100 కోట్లు చేయగలిగింది, ఈరోజు దాదాపు 1000 కోట్లు ట్యాక్స్ కలెక్ట్ చేయగలిగామంటే ఆ రోజు మేము ఇచ్చిన ప్రమోషన్స్ కానీ, ఆ 77 మంది అధికారులకి, జడ్పీసీఓలకి ప్రమోషన్లు కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక మోటివేషన్ ఇచ్చిన పనిచేయడం. దానికి ఆ మోటివేషన్ ఎందుకు చేస్తారు? ప్రతి ఒక్కళ్ళు వెంకటకృష్ణ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు పదే పదే చెప్పేది, మేమందరూ యువకులుగా ఉద్యోగాలకు వచ్చినప్పుడు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, నాలాంటి వ్యక్తులు కావచ్చు, మేమందరూ ఉద్యోగాలకు వచ్చినప్పుడు నిజంగా పని చేద్దాం, దేశం కోసం, సమాజం కోసం తపన ఉంటుంది. ఒక్కోసారి ఈ బ్యూరోక్రాటిక్ అప్రోచ్ లేదంటే పొలిటికల్ నేచర్లోనూ ఎక్కడో అందరికీ ఒక నైరాశ్యం వచ్చేస్తాయి. నేను మటుకు ఆ నైరాశ్యానికి లోన్ అవ్వలేదు, ఏదో కొంత ప్రయత్నం చేస్తూనే ఉండేవాడిని. అని మళ్ళీ ఆయనకి ఇది ఏదైనా సాధ్యపడితే మీ నేతృత్వంలో సాధ్యపడద్దని చెప్పి ఎన్ని రిఫార్మ్స్ పట్టుకొచ్చారంటే, ఆయన నాకు తెలియదు, నాకు ఫ్యూ డేస్ బ్యాక్ వరకు ఆయన రిటైర్డ్ అయిపోతే నాకు మైండ్లో కూడా లేదు. ఆయన రిటైర్డ్ అయిపోతున్నారంటే మొత్తం నా భుజం కొట్టేసినట్టు అయిపోయింది. అలా ఎలా పంపిస్తాం ఆయన అనుకున్నాను. సో నాకు అంటే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత చేయాల్సి ఉంది రాష్ట్రానికి కానీ, పంచాయతీరాజ్ ద్వారా లేదంటే రూరల్ డెవలప్మెంట్ ద్వారా, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఎంత రిఫార్మ్స్ ఉన్నాయి. నిజంగా ఇలాంటి వ్యక్తి కనుక నిజంగా గుర్తించి కనుక ఉండుంటే ఒక 15 సంవత్సరాల క్రితం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంకో చాలా ఒక ప్రవాహంలో పరిగెట్టింది. మరి ఒకసారి మన డెస్టినీ కూడా మనం అర్థం చేసుకుని అట్లాగా ముందుకెళ్ళాలి. అంటే నేను తీసుకున్నాక పంచాయతీరాజ్లో కేవలం పిటిషన్స్ తీసుకొని పైకి ఫార్వర్డ్ చేసే వ్యవస్థలా కాకుండా ఒక ప్రజల్ని కష్టాలు తీర్చే ఒక పవర్ హౌస్లా మారాలి అని చెప్పి నేను మీ స్థాయిలో రిజాల్వ్ చేయలేని సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి, దానికి మనందరం కలిసి పరిష్కారం వెతుకుతాం. మీరు ప్రజల కోసం ఒక అడుగు ముందుకేసి కమిట్మెంట్తో నిలబడితే నేను ఒక 100 అడుగులు వేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే గాలివీడులో ఒక ఎంపీడీఓని దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ లీడర్షిప్ ఎవరు దాడి చేసినప్పుడు నేనే స్వయంగా వెళ్ళి ఆయనకి భరోసా కల్పించాను. అంటే ఆయన ఎందుకు చేశానంటే, అంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఆ భద్రత కల్పించలేనప్పుడు విధులు ఎలా నిర్వహిస్తారు? ఆ చిన్న ఉద్యోగే కదా, ఈ స్థాయి ఉద్యోగి కదా వదిలేయటం నాకు ఎందుకు నచ్చలేదు. ఎందుకంటే ప్రతి ఉద్యోగిలో, ప్రభుత్వ ఉద్యోగులు నా తండ్రిని చూసుకున్నాను. నా తండ్రి పరిస్థితులు ఉంటే ఎలా ఉంటుంది, ఎందుకంటే నాకు చాలా గుండెలోతులో తీసుకున్నాను. అలాగే శ్రీశైలం సమీపంలో చెక్ పోస్ట్ దగ్గర అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే వ్యక్తులపై వెంటనే అసలు సెకండ్ ఆలోచించకుండా కేసులు నమోదు చేశాం. ఆ వ్యక్తులకి, బాధితులకి భరోసా కల్పించాడు. ఈ విధి నిర్వహణలో భాగంగా ఉద్యోగులు ఎదుర్కొనే కేసులు త్వరగా తేలకపోవడం వల్ల అర్హులైన వారికి తమకు రావాల్సిన ప్రమోషన్స్ని కోల్పోవడం జరిగింది. జీవితాంతం సేవ చేసిన ఉద్యోగులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో విశ్రాంతకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడటం, సుదీర్ఘకాలంలో విచారణ సాగదీయటం ఉద్యోగులకి తీవ్ర మానసిక క్షోభకు గురై వారి గుండె ధైర్యం, మనోధైర్యం దెబ్బతింటుంది. సో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, నీటి సరఫరా శాఖ పరిధిలో కేసులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. విచారణ ప్రక్రియలను చాలా తొందరగా ముగించి నిర్దోషులుగా తేలిన ఉద్యోగులకి వెంటనే లబ్ధి చేకూరేలా చేశాం. ఇవన్నీ దగ్గరుండి ముందుండి ప్రతి ఫైల్ని చదివి సరే ఈయన పాపం నలిగిపోయాడు. అంటే కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే వెంకటేశ్వర గారు చెప్తా ఉంటే 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఇంకొన్ని కేసులు 20 సంవత్సరాల పైన, ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆయన మీద కేసు పోలేదు. అలాంటి ఆయన చాలా ఒక ఎంపతి తోటి నా దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడు
నా ముందు లాస్ట్ రిటైర్మెంట్ ముందు రోజు నాకు ఆయన చెప్పిన 2 days ముందు, ఏదైనా సరే ఇలాంటి ఉంటే 6 నెలలు మ్యాక్సిమం 3 నెలలు అంతే కదా సార్, 3 to 6 months. కానీ సంవత్సరాల తరబడి ఎమోషన్స్ పోతాయి, మర్చిపోతారు, అసలు న్యాయం జరగట్లేదు వీటికి, పాపం ఇంకా నలిగిపోతున్నారంటే అంటే ఎంత ఒక తప్పు జరిగినప్పుడు వెంటనే శిక్షించేసి ముందుకు వెళ్ళిపోవాలి తప్ప దాన్ని అలాగే పట్టు కూర్చొని ఎవరికి ఒక తృప్తినివ్వకుండా, శిక్షకి నోచుకోకుండా వాటిని ఎప్పుడో త్రిశంకు స్వర్గంలో పెట్టడం, ఇవన్నీ కరెక్ట్ చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి నా 3 days ముందు చెప్పారు నాకు. నేను అదే చెప్పాను, సార్ మీరు ఇన్ని రిఫార్మ్స్ పెట్టుకొని మీరు రిటైర్ అయిపోతే ఎట్లా, మరి నన్ను ఎట్లా వదిలేసి ఎట్లా మీరు అని చెప్పాను. సో అలాగే 10,000కి పైగా ప్రమోషన్స్ ఇచ్చామంటే చాలా సింపుల్గా కూర్చున్నాం. ఆయనను ఎంత ఒకలా కూర్చొని రోజు మాట్లాడి ఎంత బ్రెయిన్ వాష్ చేశారంటే నేను వెంకటేష్ గారిని అయిపోయాను. నేను ఉద్యోగం అయిపోయాను, మినిస్టర్ని మర్చిపోయాను. క్యాబినెట్లో కూర్చున్నప్పుడు చెప్తే పాపం మేము నలిగిపోతున్నాం సార్ ఇట్లా మాట్లాడాను. అంటే ఒక వ్యక్తి ఎంత తపన పడతాడు ఈయన, అంటే ఎంత నాకు ఎమోషనల్గా ఉంటుందంటే ఎంత తపన పడతారు ఈయన తన తోటి ఉద్యోగుల కోసం. వ్యవస్థ బాగుండాలి, ఆయన కోరిక అంతా ఏంటంటే వ్యవస్థ బాగుంటే కదా సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఆ వ్యవస్థ కోసం తపన పడిన నేను చూసిన అత్యంత అరుదైన వ్యక్తుల్లో వెంకటేశ్వరరావు. వ్యవస్థలో మార్పు అంటే కేవలం ఫైల్స్లో కనిపించడం కాదు, ప్రజలు గుండెల్లో వినిపించాలి. అలాగే ప్రభుత్వం అందిస్తున్న ఈ సపోర్ట్ని, మోటివేషన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ ఒక కొత్త వర్క్ కల్చర్ తీసుకురావాలనేది ఆయన పడే తపన నిరంతరం. అది CEO నుండి పంచాయతీరాజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ వరకు అందరూ ఒక టీమ్గా పనిచేస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు, ప్రతి పాలసీ ప్రతి ఒక్కరి ఇంటి గడప చేరుతాయి అనేది వెంకటేష్ గారు పదే నాకు చెప్తా ఉన్నారు. అలాగే ప్రజల చేతుల్లో కేవలం డబ్బు పెట్టడం కాదు, గ్రామ అభివృద్ధి బాధ్యతను కూడా అప్పగించినప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది. ఈ పార్టిసిపేషన్ మన పంచాయతీల నుంచి అసలైన బలం. అధికారులు కూడా ప్రజల్ని కేవలం ఒక బెనిఫిషియరీస్గా కాకుండా వారిని గ్రామ అభివృద్ధిలో స్టేక్ హోల్డర్స్గా భాగస్వామ్యంగా చూడాలనేది నాకు వెంకటేశ్వర గారు బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ మన గ్రామ స్వరాజ్ గురించి నాకు చెప్తా ఉన్నాడు. అప్పుడు నిజమైన గ్రామ స్వరాజ్యం అవుతుందని చెప్పి, ఎందుకంటే ఇది ఆయన ట్రైనింగ్ ఎంత అవసరం అనేది చెప్పడానికి ఈరోజు ముత్యాల రాజు గారు మన ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఆ లీడర్షిప్ పెంచేది దిశగా వెళ్ళాలని చెప్పి ఆయన ముందుండి చొరవ తీసుకుని ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. సో నిజంగా వారు గత ప్రభుత్వంలో చూస్తే మీరు గ్రేజింగ్ ల్యాండ్స్ కానీ, కమ్యూనిటీ ల్యాండ్స్ కానీ, కుంటలు కానీ ప్రభుత్వ స్థలాలు చాలా ఆక్రమణకు గురయ్యాయి. నేను అదే అడిగాను, సార్ అధికారులు ఎందుకు సార్ పూర్తి బాధ్యత తీసుకోరు, ఎందుకు కాపాడాలి కదా అంటే వెంకటేష్ గారు చెప్పింది, సార్ తప్పులు జరుగుతాయి. ఉదాహరణకు 2-3 గ్రామాల పేర్లు చెప్పి, పంచాయతీల పేర్లు చెప్పి అధికారులు వెళ్దామంటే స్థానికంగా ఉన్న ఈ పొలిటికల్ బిగ్ విగ్స్ ఎవరన్నా భయపెడతారు. ఒక్కడిల్లు ఏం చేస్తారు సార్? మరి దీనికి పరిష్కారం అంటే చాలా సమస్యలు మీకు ఈ సందర్భంగా నేను తీసుకొచ్చి చాలా సమస్యలు సింపుల్ సోషల్ సామాజిక ఇష్యూస్గా అయిపోయినాయి, చాలా వరకు అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్. మన ఈ మధ్యన 2-3 పర్యాలు కూడా చెప్పాను. ఉదాహరణకి పెద్దపింకని మన విజయనగరంలో గ్రామం ఉంది. ఆ గ్రామంలో మురుగునీరు బయటికి వెళ్ళదు. మధ్యలో ఒక 3 సర్కిల్స్, ఒక 4,000 మంది ఉండే జనాభా ఎక్కడికక్కడ ఏ ఏరియాకి ఆ ఏరియా ఉండిపోతుంది. ఫైల్ ఏరియా పెరిగిపోయింది. దానివల్ల సోషల్ కాన్ఫ్లిక్ట్స్, సామాజిక అసమానతలు, సామాజిక గొడవలు వస్తూ ఉన్నాయి, కాస్ట్ ఇష్యూస్. ఇవన్నీ చూస్తున్నప్పుడు మేము మాట్లాడుకుని వెంకటేశ్వర గారితో, సార్ ఇది ప్యూర్లీ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, దీన్ని ఇలా సాల్వ్ చేయొచ్చు అని చెప్తే, ఈరోజు ఒక దాదాపు 2 దశాబ్దాలుగా నలుగుతున్న ఒక సమస్యని మేమేమి కూర్చోబెట్టి అదొక సంఘ సంస్కర్తలా చేయలేదు, దానికి ఓ పెద్ద పొలిటికల్ లీడర్స్ లాగా దాన్ని గొడవ చేయలేదు. ప్యూర్లీ ఒక రైట్ ఆఫీసర్ కనుక ఉంటే, ఒక అర్థం చేసుకున్న వ్యక్తి కనుక ఉంటే,
ఆయన ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టర్ గారితో మాట్లాడి ఇలా జరగచ్చు ఇలా అంటే పాప ముందుండి విజయనగరం కలెక్టర్ గారు చాలా శ్రమ తీసుకొని, అంటే నిజంగా అధికారులు పనిచేస్తే ప్రజల దగ్గర ఎన్ని తిట్లు తింటారనేది ఒక పెద్దపెంకి గ్రామం. మంకు పట్టుబట్టారు, మీరు ఎలా నమ్మరు, ఒక మంచి పని చేద్దామంటే. అంటే ఒక వెంకటేశ్వర గారు చెప్పేది మంచి పని చేయాలని మేము తిట్లు తినాలి సార్, తప్పదు మాకు. సో నాకు అది కలెక్టర్ గారు వెంకటేశ్వర గారు చెప్పి, బట్ కానీ ఈరోజు సక్సెస్ఫుల్గా మేము ఇంకొద్ది రోజులు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతున్నాం, సమస్యను అడ్రస్ చేయగలుగుతాం. ఇది ఎందుకు చెప్తా అంటే ఇట్స్ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ని సంపూర్ణంగా కనుక రాజకీయ వ్యవస్థ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా కనుకుంటే ఆంధ్రప్రదేశ్ విల్ డూ మిరకిల్స్. అంటే అంత పొటెన్షియాలిటీ ఉంది, అంటే 2 లక్షల మంది పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ కనుక నిజంగా వెంకటేశ్వర స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఈ రాష్ట్రంకి అసలు ఎలాంటి డోకా ఉండదు, ఎలాంటి లోటు ఉండదు, అంత బలంగా ముందుకు పెరగదు. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందండి, ఉదాహరణ నెల్లూరు జిల్లా గజ్జులవారిపల్లి రోడ్లో చిన్న బురదలు ఇబ్బంది పడుతున్నామని చిన్నపిల్లలు సోషల్ మీడియాలో పెడితే మన ఆఫీస్ నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే రోడ్డు ప్రతిపాదనలు, అనుమతులు మంజూరు చేసాం, ఇవన్నీ చేశాం. కానీ అదేదో నా పేషీ విజయంగా నేను అనుకోవట్లా, ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ అనిపించింది. సో వెంకటేశ్వర పదే మాట్లాడుతుంది, అసలు ఆయన దగ్గర నుంచి బాగా నేర్చుకున్నది ఎక్కడ జరగాల్సిన పని అక్కడ జరగాలి. ఆ వ్యవస్థని బలోపేతం చేయటం నిజంగా రాజకీయ వ్యవస్థ చేయగలిగే సార్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది మీ ఆధ్వర్యంలో నిజంగా మీరు జనాలకి బాగా కమ్యూనికేట్ చేయగలరు కాబట్టి అది మీరు చెయ్యండి అని చెప్పి నాకు పదే నాకు ఆయన చెప్పడం జరిగింది. కానీ కాదు ఆయన ఇప్పుడు చెప్పారంటే ఆయన కరెక్ట్గా రిటైర్మెంట్ సంవత్సరం ముందు చెప్పారు నాకు. ఇదేది నేనన్నా ముందుగా పాలిటిక్స్ వచ్చి ఉండాల్సింది, ఆయన లేట్గా రిటైర్ అవ్వాల్సింది. అంటే ఇలాంటి నిజాయితీ గల అధికారులు నాకు ఉండటం మనస్ఫూర్తిగా నాకు. ఇదివరకు లోకల్ ఫండ్స్ని డైవర్ట్ చేసేవాళ్ళు, గ్రామ సభల్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది, రూరల్ అండ్ లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ బాగా దెబ్బతింది. ఈ లోపాలను సరిదిద్దుతూ కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలని తిరిగి బలోపేతం చేస్తూ పూర్వవైపును తీసుకురావడం కట్టుబడి ఉంది. 2 ఏళ్లలో 4,200 కోట్లు నేరుగా పంచాయతీల ఖాతాల్లో విడుదల జమ చేశాం. పంచాయతీలో ఉన్న ఒక నిజమైన పొటెన్షియాలిటీని వెలికి తీసి ఈ సరిగ్గా నడవలేని ఈ కుప్పగోలు సిస్టమ్స్ని తిరిగి నిలబెట్టి గ్రామీణాభివృద్ధికి ఒక కొత్త దశ చూపించేందుకు మీ అందరి సహకారం అవసరం, ముఖ్యంగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్. సో వెంకటకృష్ణ గారి ఇందాక చెప్పాను, నాకు పాఠాలు తీసుకున్నాను. ఆయనకి నన్ను బాస్ ఉంటారు కానీ నాకు టీచర్. నాకు పాఠాలు ఎన్ని నేర్చుకున్నామంటే ఆయన దగ్గర ఒక అపారమైన జ్ఞానం, ఒక ఎలాంటి ఓర్పు అంటే ఒక భూదేవికి ఉన్నంత ఓర్పు, ఒక ఎంత అలుపు పెరిగిన సముద్రం కెరటం ఉంటుంది చూసారు, అలా కొడతానే ఉంటుంది, ఆగదు. అట్లాగే ఆయన ఒక సమస్య కోసం ఆయన కష్టపడేది ఒక సముద్ర తీరంలో ఉండే కెరటాల్లాగా అసలు ఆగరు, కష్టపడుతూనే ఉంటారు. అలాంటి గుణం.